ఇది ఇక్కడ ఉంది ఇదే కరెక్ట్ గా సెంటర్ ఉండేలా పెట్టుకోవాలి. అవును సార్. ఇప్పుడు ఒకసారి చూపించే దాంట్లో సెల్ ఫోన్లో చూపించు. గ్రీన్ ఇప్పుడు మనకు జిల్లాలో ఎన్ని ఉన్నాయండి రోవర్స్? 113 సార్. ఎప్పుడు ఎంత ఉన్నాయి? కానీ 50 పనిచేస్తున్నాయి సార్. లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్. ఓహో, మరి అది చెప్పారా? చెప్పాను సార్, చెప్తూనే ఉన్నాను సార్. వాళ్ళకి అమౌంట్ కట్టాలని సార్, వచ్చేస్తాయని చెప్పారు సార్. అప్పుడు మనకు ఇచ్చేస్తున్నప్పుడు 4 ఇచ్చేసి జిల్లాకి చేయమన్నారు విశ్వగోదావరిలో. సార్ చెప్తేనేమో వినట్లేదు. 4 ఎక్కడ చేస్తాం పైలట్? 4 విలేజ్ ఒక్కొక్కటి ఇచ్చారు. ఏంటి ఒక విలేజ్ ఒక చెప్పిన ఉందా? లేదు సార్, వీళ్ళ దగ్గర ఉండాలి బేసికలీ, అంతే కదా. మీ దగ్గర 4 ఉన్నాయి సార్. ఇప్పుడు విలేజ్ తక్కువ కదా సార్, అప్పుడు మొత్తం విలేజ్ పెట్టారు కదా సార్. అప్పుడు కూడా పైలట్ విలేజ్ మనం ఈస్ట్ గోదావరి చేసినప్పుడు సార్ గ్రీన్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. సో రోజుకి మరి 20 ఎకరాలు చేయగలుగుతున్నారా? 18. బట్ మెయిన్ రైతులు మిస్ అవ్వకూడదు. రైతులను పిలిపించి వాళ్ళు సమక్షంలో చేస్తేనే దీనికి ఇది ఎక్కువ యూటిలిటీ. లేకపోతే మళ్ళీ క్వశ్చన్స్ మొదలవుతాయి. ఎందుకు మనం అడిగామా, ఎందుకు చేశారు అని చెప్పాలి కదా అని చెప్తారు. మీరేంటి టీమ్ అంటే ఇప్పుడు ఎవరెవరు? ఎంఎస్, విఎస్, ఇద్దరు విఎస్లు, ఒక విఎస్, ఇద్దరు విఎస్ సార్, ఒక విఆర్ఓ, ఒక విఆర్ఈ. విఆర్ఓ వేరే లోకల్? ఎస్ సార్, అంటే లోకల్ అని కదా సార్. అందరు విఆర్ వేరే విఆర్ అని కూడా వేసారు సార్. ఒక విలేజే కదా సార్ మండలానికి విఆర్ఏ సార్. నెక్స్ట్ ఆర్ఎస్డిటీ ఉంటుంది సార్. ఎఫ్పిఓఎల్ఆర్ కూడా చేయమన్నాం కదా సార్. ముటేషన్స్ కూడా ముందే రైట్ చేసి ముటేషన్స్ మనం అదే మన విఎస్ లైన్ కొట్టే ముందు అన్ని అప్డేట్ అయిపోవాలి సార్. అన్ని ముటేషన్స్ ఎక్స్టెంట్లు అన్ని క్లారిఫై అయ్యాకే విఎస్ స్టార్ట్ చేయాలి సార్. అది సార్ అందుకని ఇప్పుడు అదే ప్రపోజల్ సార్. ఇప్పుడు ఈ రోజు టార్గెట్లో ఎంత అయింది, ఇంకా ఎంత అవ్వాలి?